నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాలలో పర్యటన ఈ నెల 31న స్వదేశానికి తిరిగి రాక వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ మరలా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతోందంటూ ధీమా మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు సోదరుడు వెంకట్రామరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలంటూ పోలీసులను డిమాండ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే స్వాగతిస్తున్నామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల భావ ప్రకటన స్వేచ్ఛపై రాక్షస ముఖ చేయబోయిన దాడిని సుప్రీంకోర్టు స్టేతో తిప్పికొట్టామంటూ వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు బయలుదేరిన సీఎం జగన్ లండన్ చేరుకున్నారు ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రాత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే ఆయన ఇవాళ ప్రత్యేక విమానంలో లండన్ చేరుకున్నారు ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు ఏపీలో వైసీపీ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ సోషల్ మీడియాలో ఉత్సాహం ప్రదర్శిస్తోంది సీఎం జగన్ రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జూన్ 4న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని సంబరాలకు సిద్ధం అవ్వండి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రాబోతోందని పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని తెలిపారు కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమకే మద్దతునిచ్చారని తెలియజేశారు ఉయ్యూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి నాయకులు అనేక ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమకే మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు పెత్తందారులు నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని చెప్పారు పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విచక్షణ మరచి ప్రవర్తించారని అన్నారు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారని రాష్ట్రంలో వైసీపీ మరలా అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది ఆ క్షణం నుంచి కూడా గత 3 నెలలుగా నాతో పాటు శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలి మరలా మన పెనమలూరు గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి శాయశక్తులా పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చెప్తూ చాలా సంతోషం మన పంట కష్టానికి బ్రహ్మాండంగా
ఫలితం వస్తూ ఉంది. అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సర్వేలు చెప్పడం కాదు, మనం జనం దగ్గరికి వెళ్ళినప్పుడు జనం మనతో మాట్లాడిన విధానం మనం చూసాం. 3 నెలలుగా బ్యాగ్ గుర్తు కొట్టేస్తాం, జగన్ నా కొడుకు, జగన్ అన్న నా తమ్ముడు, జగన్ నా తమ్ముడు, జగన్ అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కడు. ఇంతకుముందు చాలా ఎన్నికల్లో మనం కూడా ప్రచారం చేసాం, చాలా ఎన్నికల్లో తిరిగాం, అనుభవం ఉంది మనకి. ఈ ఎన్నికల్లో మనం చెప్పకముందే పెద్దవాళ్ళు సైతం, వృద్ధులు సైతం ఫ్యాన్ గుర్తు చూపించడం కానివ్వండి, జగన్ని అంటే మన ముఖ్యమంత్రి. దురాత్మల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మ పోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిన్న నిరూపణ అయిందని పేర్కొన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు చేసేవారికి ఈ స్టే చెంపపెట్టు అని షర్మిల స్పష్టం చేశారు. వివేక హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దురాత్మల నీచ బుద్ధికి దిమ్మ తిరిగేలా, మాడు పగిలేలా నిన్న వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు. ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేక కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తాం. చిట్ట చివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామని షర్మిల ఉద్ఘాటించారు. ఏపీలో ఇటీవలే పరిణామాలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమని ఆరోపించారు. పల్నాడు ఘటనలను జరగగానే ఇద్దరు తాడేపల్లి సీఎంఓకు పారిపోయి వచ్చారని, సీఎంఓ సూచనలు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి పిట్టలు ఎగిరిపోయాయని వ్యాఖ్యానించారు. సిట్ అధికారులను, డీజీపీని, అక్కడున్న ఐజీని అడుగుతున్నా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అతడి తమ్ముడు వెంకట్రామిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ అరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రేట్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? సీసాలు, డబ్బాలలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధించింది పోలీసు శాఖ. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలను జారీ చేసింది.
విజయవాడ నగరంలోని పెట్రోల్ బంకుల్లో సీసాలు డబ్బాలలో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పెట్రోల్ బంక్ యాజమాన్యాలు విధిగా ఈ నిబంధనలు పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ డీజిల్ను ప్లాస్టిక్ డబ్బాలు బాటిల్లో విక్రయించేది లేదని చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఓటుకి డబ్బులు పంపించి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించాయని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీరు సజావుగా జరగలేదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి ఎన్నికల కమిషన్ మరలా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు కొనుగోలు కోసం రాష్ట్రంలోని 2 ప్రధాన పార్టీలు డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేశాయని ఆరోపించారు. ఓటును 3,000 నుండి 5,000 వరకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా నెలకొనలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోటీ చేస్తున్నారని, అటువంటి తమకు పోలీస్ వ్యవస్థ భద్రత కల్పించడంలో వైఫల్యం చెందిందని చెప్పారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేయడం జరిగిందని, అయినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ నెల 25వ తారీఖున జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుండి 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, తాను చాంద్నీ చౌక్ నుండి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు సజావుగా జరగలేదు. అందుకని ఈ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 175 స్థానాలను ఎన్నికలు వెంటనే రద్దు చేసి మరలా ఎన్నికలు నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలకు మేము కూడా నామినేషన్లు వేసాం. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు కూడా మా పార్టీ కూడా నామినేషన్లు వేసింది. కానీ 2 ప్రధాన పార్టీలు డబ్బు పంచుకుంటా పోయారు. దేశంలో ఎక్కడ కూడా ఇంత డబ్బుని పంచలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో డెమోక్రసీ లేకుండా చేశారు, రక్షణ లేకుండా చేశారు. మా ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళకు కానీ ఎంపీలకు కానీ భద్రత కల్పించడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. మేము ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మా ఇళ్ల మీద దాడులు చేశారు, భయభ్రాంతుల్ని చేశారు. మేము ఈ రాష్ట్రం వదిలిపోయి పారిపోయే పరిస్థితి వచ్చింది. ఒక రాజకీయ పార్టీకి దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని చోట్ల కూడా పోటీ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రంలో 7 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఉంటే నేను చాందినీ చౌక్ పార్లమెంటు నుంచి నామినేషన్ వేసి ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సమయానికి జీతాలు అందకపోవడంతో క్లాబ్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రవీణ్ తెలిపారు. ప్రతి నెల ఇదే పరిస్థితి ఉంటుందని, 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. క్లాబ్ ఆటో డ్రైవర్లు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, నిర్విరామంగా కార్మికులతో పనిచేయించుకుంటున్న ప్రభుత్వం జీతాలు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో సెలవులు లేకుండా పని చేయించుకున్న ప్రభుత్వం జీతం చెల్లింపుపై ఉదాసీనంగా ఉండడం సరికాదన్నారు. వేతనాలు రాక కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించుకుంటే మిగిలిన కార్మికులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో క్లాబ్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ఎక్సెల్ ప్లాంట్ వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అప్పటికి ఇది 3వ రోజు వీళ్ళు బళ్ళు ఆపి సమ్మెలో ఉన్నారు. కానీ కనీసం కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు కానీ అదేవిధంగా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి కానీ కనీసమైన హామీ రాలా. ఈ నెల జీతం కూడా ఇంతవరకు పడలా. ఈరోజు తారీఖు 18వ తారీఖు కాబట్టి కుటుంబాల్లో
కుటుంబాల్లో ఉన్న పిల్లలకు కానీ కుటుంబ పోషణకు కానీ ఏ రకంగా చేయగలరని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మీరు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారా అని చివరికి మమ్మల్ని అనుమానించి కుటుంబాల్లో గొడవలు వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దాంతోపాటు గతంలో కూడా సమ్మె చేస్తున్న కాలంలో మీరు సమ్మె చేయవసరలా, మీకు జీతం 15,000 పెంచేస్తామని అడుగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకి రాసిన కాంట్రాక్ట్ ఒప్పందంలో 18,500 రూపాయలు ఉంది. అది ఇవ్వట్లా, ఈ శాలరీ ఇవ్వట్లా. అందుకనే వీళ్ళు ఖచ్చితంగా కూడా పెరిగిన శాలరీకి అనుగుణంగా పెంచి 18,500 రూపాయలు శాలరీ ఇవ్వాలి. అది దానిగా మేము CITగా ఈ యొక్క ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని, మేనేజ్మెంట్ని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీతం ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇవ్వాలని, దాంతోపాటు సెలవులు కనీసం వర్కర్కి ఆదివారం పూట కూడా కనీసం సెలవులు ఇచ్చే పరిస్థితి కనబడట్లా. అంతకుముందు 4 సెలవులు ఉంటే కనీసం 2 ఇస్తామని ఒప్పుకున్నారు, ఇట్లా గొడవ చేసి అడిగితే. కానీ ఆ 2 కూడా ఇచ్చే పరిస్థితి కనబడట్లా. అదేవిధంగా వర్కర్ ఎవరన్నా అనుకోకుండా బండి ఎక్కడన్నా తగిలినా, ఏదైనా రిపేర్ వచ్చినా మొత్తం డ్రైవర్దే బాధ్యత అనేది ఈ యొక్క మేనేజ్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ చెప్తా ఉంది. అది ఎట్లా? నవంబర్ 29, 2022 నుంచి క్లాప్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నేను ప్రతి నెల జీతం అడిగే టైంకి 20 తారీఖు తర్వాత వేస్తున్నారు. నాకు నెలకి అద్దెకి వాళ్ళకి పాల బిల్లు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది. అలాగే మాకు నెల PFలు పడట్లేదు, అలాగే ESI, అలాగే బండికి ఎటువంటి రిపేర్ వచ్చినా మా డ్రైవర్లే రిపేర్ చేయించుకోవాలంటున్నారు తప్ప యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలాగే డ్రైవర్ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే యాజమాన్యం భరించట్లేదు, అది కూడా డ్రైవరే చూసుకోవాల్సి వస్తుంది. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేసినట్లు వ్యవస్థాపకులు లంక రమేష్ పేర్కొన్నారు. తమ గ్రూప్లో 4,200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. సేవే పరమావధిగా భావించి తాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని, సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా చేయటం జరిగిందన్నారు. మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 97వ సేవా కార్యక్రమంగా విజయవాడలో వృద్ధులకు, యాచకులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరం, శివాలయంతో సహా ఇతర ప్రాంతాలలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అడ్మిన్ ఈడ్పుగంటి విజయలక్ష్మి, అనురాధ కొడాలి, రత్నకుమారి పసుమర్తి, రాధా మేకా, శ్రీనివాస్, పడమట రామకృష్ణ, వైష్ణవ రామకృష్ణ, లంక రమేష్, లంక వర్షిత, పొనుకొల్లు తేజ, నిమ్మగడ్డ ఉమామహేశ్వరరావు ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఫేస్బుక్ గ్రూప్ ద్వారా సభ్యులంతా కలిసి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు 96 సేవా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని ఈ సంస్థ ప్రారంభించడం జరిగిందని, వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారని వివరించారు. ఉన్నవాళ్లు లేని వాళ్లకు సాయం చేయాలన్న తలంపుతో తమ సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరిగిందన్నారు. అన్నదానం, వస్త్రదానం, చలివేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు చేశామని, ఎవరు చేయని విధంగా ఈసారి పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. తమ గ్రూప్లో 4,200 మంది సభ్యులుగా ఉన్నారని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఎఫ్బీ గ్రూప్ అంటే విభిన్నంగా ఏదో సరదాగా అలా కాకుండా మనం ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రూపు ఏర్పరిచిందండి. అందరం దీనిలో విభిన్న ప్రదేశాల నుంచి అందరం కూడా ఈ గ్రూప్లో ఉన్నాము, చాలామందిమి. ఇది 96వ యాక్టివిటీ. ఒక విధమైన యాక్టివిటీ అని కాకుండా అన్ని రకాల ఫుడ్ డొనేషన్స్ ఏంటి, ఈ చెప్పులు పంపిణీ, బట్టలు, రకరకాల బ్లడ్ డొనేషన్స్ అన్నీ చేస్తున్నాం అన్నమాట. మెడికల్ క్యాంప్స్, పర్టికులర్గా ఒక యాక్టివిటీ అని దానికి ఇది అవ్వకుండా ప్రతిదీ మనం ఎవరికి ఏ సర్వీస్ చేయగలమో అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఇప్పటికి 96ది విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ మమతల పందిరి అందరం సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ మమతల పందిరి ఏర్పరిచాము. సో అందరూ కూడా ఇలాగే సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని చెప్పి, అందరికీ మన వంతు సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా తరపున అందరూ లేని వాళ్ళు ఎంత కొంత సాయం చేస్తే లేని వాళ్ళకి మనం ఉన్నవాళ్ళు చేసిన సాయం లేని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పి అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమతల పందిరి సేవా సంస్థలో నేను 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను.
అలాగే మమతల పందిరి ద్వారా ఇవాళకి 97వ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మమతల పందిరి ఓన్లీ ఫేస్బుక్కే పరిమితం కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి, లేని వారికి ప్రతి ఒక్కరికి కూడా సేవ అందించడంలో ముందుందని మనం తెలియజేయచ్చు. అలాగే దీనికి అధినేత, చైర్మన్, గ్రూపు ఇన్ఛార్జ్ అయిన లంకా రమేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఎంతోమందికి పేదలకు మెడికల్ క్యాంపులు, మన ఎండాకాలంలో ఎండలు బాగా వచ్చిన సమయంలో సలివేంద్రాలు పెట్టడం జరిగింది. అందులోనూ కూడా కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామాల్లో తాగి చాలా సంతోషించారు. చాలా మమతల పందిరి ద్వారా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగిందని. అలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు మమతల పందిరి ఫేస్బుక్ ద్వారా, అలాగే పోషకులు అందరూ కలిసి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఈరోజు మండు టెండలో నడవలేని పేద బడుగు వర్గాల వరకు కూడా చెప్పులు లేని పరిస్థితిలో రోడ్ల మీద నడుస్తుంటే కాలు బొబ్బలెక్కి ఏ చెట్టు కిందో తల తీసుకునే సమయంలో మేము ఇవాళ మమతల పందిరి ద్వారా లంకా రమేష్ గారి ఆధ్వర్యంలో చెప్పుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. గత 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఈ మమతల పందిరి ఎఫ్బీ గ్రూప్ని ఒక సింగిల్ ఫోన్తో స్టార్ట్ చేయడం, మా ఒక్కడిగా స్టార్ట్ చేయడం, ఇవాళ 4200 మందికి దాకా దీంతో పార్టిసిపేట్ చేయడం, అందరూ పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. గత సంవత్సరం దీన్ని మమతల పందిరి సేవా సమితిగా మార్చి ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఒక టైప్ కాకుండా వైవిధ్యభరితంగా ఎవరికి ఏ నీడెడ్ ఉందో, అప్పుడు ఏ నీడెడ్ ఉందో ఆ నీడెడ్ని తీర్చడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తాం, అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. దీని ద్వారా ముందు మమతల పందిరి నాతో పాటు సహకరిస్తున్న మమతల పందిరి అడ్మిన్ టీంకి, అలాగే మమతల పందిరి పోషకులకి, అంటే దీన్ని ప్రతి నెల వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీతాల నుంచో లేదా ఇంకోటో వాళ్ళు పంపిస్తూ ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న నా మమతల పందిరి పోషకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటు శని ఆదివారాలు కలిసి రావడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో అమ్మవారి, స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో కెఎస్ రామారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. క్యూ లైన్లోని భక్తులతో మాట్లాడుతూ ఈవో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో ప్రముఖ కథానాయకురాలు ప్రణీత సందడి చేశారు. మగువుల మనసు దోచే నూతన వస్త్ర షోరూంను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అపరిమితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లో నూతన వస్త్రాలు ఈ షోరూం నందు లభిస్తాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పినమనేని పాలిక్లినిక్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన చాముండి సిల్క్స్ అండ్ శారీ షోరూంను ప్రముఖ సినీ తార అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆమె జ్యోతి ప్రజ్వలనతో షోరూంను ప్రారంభించి అనంతరం షోరూంలోని దుస్తులను ధరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన మోడల్స్తో అన్ని వర్గాలకు చెందిన కొనుగోలుదారులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన నూతన షోరూంను తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. షోరూంలోని అధునాతన మోడల్స్ తాను ధరించానని, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్తో మరోసారి నటించాలని ఉందని తెలిపారు. కన్నడ, మలయాళం రంగాల్లో 2 సినిమాలతో తాను బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనంతరం షోరూం అధినేతలు చిల్లపల్లి శ్రీకర్, దామర్ల శ్రీదేవి మాట్లాడుతూ చేనేత కుటుంబం నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా పట్టు చీరలు, చేనేత చీరలు ఇంకా ఫ్యామిలీ షాపింగ్కు నమ్మకమైన పేరుగా ఖ్యాతి చెందిన కస్టమర్ల విశేషాభిమానం పొందినందుకు సంతోషంగా ఉందన్నారు. కొనుగోలుదారుల అభిరుచిని కనుగొన్న తమ సిఎన్ఆర్ గ్రూప్ ఇప్పుడు చాముండి సిల్క్స్ అండ్ శారీస్ పేరిట ఎక్స్క్లూజివ్ పట్టు చీరల షోరూంని విజయవాడ పాలిక్లినిక్ రోడ్లో ప్రారంభించినట్లు తెలిపారు. వేలాది రకాల వెరైటీస్, స్పెషల్ కలెక్షన్స్తో పాటు బనారస్ చీరలు, కోటా చీరలు, పటోలా చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు మరియు సౌత్ కాటన్ చీరలు, అపరితమైన కలెక్షన్స్, అద్భుతమైన మోడల్స్లలో లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ షోరూంను దర్శించి నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. చాముండి సిల్క్స్ అండ్ సారీస్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ గ్రాండ్ లాంచ్ అవుతుంది. సో నేను ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది.
50 years ఇంకా పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు నేను కలెక్షన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా 3rd generation వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా 3rd generation. సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వర్ది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, శ్రీకర్ గారు, శ్రీదేవి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా చాలా ఐ రియలీ లవ్ సిల్క్ సారీస్, బట్ అదర్వైజ్ ఆల్సో ఆల్ కైండ్స్ ఆఫ్ సారీ. ట్రెడిషనల్ నాకు చాలా సూట్ అవుతుందని అందరూ అంటారు. సో కలర్, అన్ని కలర్స్ ప్రెసెంట్. సో ఐ జస్ట్ డిడ్ అ మూవీ ఇన్ మలయాళం విత్ దిలీప్ అండ్ కన్నడలో కూడా హ్యాడ్ రామన్ అవతార. And I had a baby last year, so obviously చాలా baby ఇది అని చాలా కొంచెం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. తెలుగులో ఇప్పుడే ఢీ షో జడ్జ్ చేస్తున్నాను. సో ఇంకా గ్రాండ్ ఫినాలే కూడా వస్తుంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు నో హూ ఇస్ ద విన్నర్. అండ్ ఆ తర్వాత డెఫినెట్లీ ఐల్ డూ సమ్ వెరీ నైస్ ప్రాజెక్ట్. డెఫినెట్లీ, బికాజ్ ఎక్కడ వెళ్ళినా నేను ఆ సినిమానే అందరికీ ఫేవరెట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికీ ఫేవరెట్. ఇప్పుడు కూడా మీరు ఎలక్షన్స్ అన్నీ చూస్తారు, ఎవ్రీ వన్ రియలీ లైక్స్ హిమ్. సో అలాంటి లెజెండ్తో మళ్ళీ సినిమా చేయాలని. We have gold and diamonds, and this is silks and sarees. Silks and sarees, we have exclusive Kanchi Pattu, Banaras, all kinds, all exclusive sarees ఇక్కడ మీకు దొరుకుతాయి. పెళ్ళికి వెళ్ళాలి, ఒక పెళ్ళి చేయాలి అంటే అవసరమైనవన్నీ కింద గోల్డ్ దగ్గర నుంచి క్లోతింగ్, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ హియర్. వన్ షాప్ స్టాప్ లాగా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. చిల్లపల్లి అనే బ్రాండ్ మీకు అందరికీ తెలిసిన పాస్ట్ 50 years మీరు ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, మీ ఫ్యామిలీస్ తెలుసు. నౌ వీఆర్ రన్నింగ్ ఇట్ యాజ్ ఎ 3rd generation స్టోర్. నేను వచ్చిన తర్వాత లైక్ హైదరాబాద్లో చిల్లపల్లి వింటేజ్ స్టార్ట్ చేసాం. దెన్ we came again to చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ శారీస్ ఇప్పుడు ఓపెన్ చేసాము. సో వీఆర్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ శారీస్ లైక్ కంచిపట్టు శారీస్, బెనారస్, గద్వాల్, ఎవ్రీథింగ్ వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మీ అందరికీ అవైలబుల్ ఉంటుంది ఇదంతా. దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయంది. జూన్ తొలివారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలో ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. రేపటికి బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలలో పర్యటన. ఈ నెల 31న స్వదేశానికి తిరిగి రాక. వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి, పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్ మరలా అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రాబోతోందంటూ ధీమా. మాచర్ల రక్త చరిత్రకు పిన్నెల్లి సోదరులే కారణమన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు సోదరుడు వెంకట్రామరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలంటూ పోలీసులను డిమాండ్.
వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే స్వాగతిస్తున్నామన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల భావ ప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని సుప్రీంకోర్టు స్టేతో తిప్పికొట్టామంటూ వ్యాఖ్యలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.